buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours. So let's see what happens over the See next. more secondary sanctions You're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to come. see a lot more. You're Mr. going to see so much secondary sanctions. Yes, ma'am. Indian officials Let me said, go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours. So let's see what happens over the next. Isn't it joking, Mr. Trump? Well, I have a few questions for you. At least you can answer, you can't answer for the entire nation's questions, but you can answer for a single journalist from Asia and especially from India. What we have asking is, could you please give a clarity about tariffs, about China? ఎందుకు ఈ ప్రశ్న మనం అడగడం జరుగుతుందంటే ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఏమంటున్నాడు 8 గంటలకి గడిచింది కదా 8 గంటలకి దీనికి సంబంధం ఉంది ట్రంప్ నువ్వు అమెరికా అధ్యక్షుడివా లేకపోతే అల్లాటప్పగాడివా అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఉన్న స్థానాన్ని నువ్వు కనీసం గౌరవిస్తున్నావా నీకు అసలు ఇన్ఫర్మేషన్ తెలుసా అసలు ఏం జరుగుతుందో తెలుసా ఎంత ఎవరికి టారిఫ్స్ వేస్తున్నావో తెలుసా చైనా ఎంత కొంటుందో తెలుసా అండ్ నువ్వెందుకు చైనా అని అనట్లేదు కూడా మాకు తెలుసు నేను మాట్లాడతా దాని గురించి కూడా ఎందుకంటే నీకు వెనకాల నుంచి రాడ్డు పడుతోంది బాస్ ఈ పదం కఠినంగా అనిపించవచ్చు నీకు వెనకాల నుంచి ఏ స్థాయిలో రాడ్డు పడుతుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ ఈరోజు ఇదే చైనా ట్రంప్ నేకి పారేస్తుంది కారణం ఈ చైనా కూడా ఇబ్బంది పడింది గత కొద్ది రోజుల క్రితం ఏకంగా ఏదో మన పాట అంటూ వేలం పాట అంటూ ఉంటారు కదా 70 కాదు 80 కాదు 90 కాదు 100 ఇలాగే జరిగింది వాళ్ళ టారిఫ్ వార్ ఆఖరికి వీడు బెదిరిపోయాడు ఈ 75 ఏళ్ల కురువృద్ధుడు సోకాల్డ్ అమెరికా అధ్యక్షుడు అల్లటప్ప అధ్యక్షుడు బహుశా సెకండ్ టైం అలాగే అనిపిస్తోంది భయపడిపోతున్నాడు ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడడానికి ఏమంటాడు a lot more secondary sanctions what the fun that you are talking what you are joking Mr. Trump what more sanctions that you will put on India what more sanctions do you think India will scare about you never Mr. Trump మేము భయపడేది లేదు బెదిరేది లేదు మరి ముఖ్యంగా సెకండరీ శాంక్షన్స్ వేస్తావు ఏం వేస్తావు ఇంకా శాంక్షన్స్ ఇప్పటికే నీకు నీ అమెరికాలోని నీ వాళ్ళే చెప్తున్నారు కదయ్యా రష్యా ఆయిల్ గురించి ఒకసారి వెళ్ళి కొంచెం చదువుకో ఓ 2-3 పేపర్లు తిరగాయి మీరే చెప్పారు ఇప్పుడు ఆయిల్కి సంబంధించి ప్రాపర్గా లేకపోతే బాగోదని చెప్పి సో అప్పుడు కదా భారత్ ఆప్షన్ తీసుకుంది ఇప్పుడు చైనా కూడా అదే అంటుంది కదా నువ్వు అనుకున్నది జరగట్లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తున్నావు అని చెప్పి కరెక్టే కదా నువ్వేమనుకుంటున్నావు ఎక్కడ బ్రిక్స్ ఒకటైపోతుందని చెప్పి భయపడుతున్నావు ఇంతవరకు నువ్వే కలుపుతున్నావు నీకు తెలియకుండా నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా బ్రిక్స్ని ఒకటి చేస్తున్నావు సార్క్ని ఒకటి చేస్తున్నావు ఏషియన్ కంట్రీస్ని ఒకటి చేస్తున్నావు ఇలా నీకు తెలియకుండా నువ్వే మొత్తం అందరిని ఒకటి చేస్తున్నావు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనా వెళ్ళబోతున్నారు 2019 తర్వాత రిమెంబర్ 2019 తర్వాత జరుగుతున్న పరిణామక్రమం ఇది ఈరోజు ఇదే ట్రంప్ భయపడిపోయి రష్యాకు పరుగు పెడుతున్నాడు ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ తెలుసా భారత్ దెబ్బకి భయపడి రష్యాతో చర్చకు వెళ్తున్నాడు ట్రంప్ ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అండ్ దానికి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ భారత్ దెబ్బకి భయపడ్డాడు మాట్లాడుతున్నాడు కానీ మీరు సెకండ్ బైట్ వింటుంటే ఏమంటున్నాడు లాట్ మోర్ సెకండరీ శాంక్షన్స్ అంటున్నాడు చైనా అనట్లే ఎందుకు అనట్లేదంటే కనుక అమెరికాకు చైనాకి అటువంటి రిలేషన్ ఉంది ఇప్పుడు చైనాకి సంబంధించి ఏమనంటే ఆల్రెడీ శాంక్షన్స్ పడినప్పుడు అమెరికాలో ఉన్న కాస్త దిగ్గజ కంపెనీలు కావచ్చు ఆ వ్యాపారులు కావచ్చు ట్రంప్ని బెదిరించారు భయపెట్టారు అనే ఒక చర్చ జరుగుతుంది అండ్ అది ఇంకా దానికి ఎక్కడ క్లారిటీ లేదు ఎందుకంటే కనుక ఆ వాణిజ్యం ఆ స్థాయిలో ఉంటుంది అమెరికాకు చైనాకు మరి ముఖ్యంగా 658.9 2024లోని 658.9 నేను ఒకసారి మన ఎన్ని కోట్లు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను 658 అంటే సుమారు 700 అనుకుందాం దీంతో కలిపి ఎన్ని కోట్ల డాలర్లు చెప్తాను నేను ఒక్కసారి ఆ నెంబర్ రాసి చూస్తేనే మరి ముఖ్యంగా ఒళ్ళు గగురుపాటు గురవుతుంది 65,89,000 రిమెంబర్ ఈ నెంబర్ 65,89,000 కోట్లు ఎంత 65 లక్షలు అంటే దాదాపు 66 లక్షలు పోనీ అటు ఇటు కాకుండా 65 లక్షలు అనుకుందాం
65 లక్షల కోట్ల వ్యాపారం అమెరికాతో చైనాకుంది. రిమెంబర్ 2024 లెక్కల ప్రకారం అమెరికాకు వాణిజ్య లోటు ఉంది. అంటే అమెరికా పూడ్చిపెట్టుకోవాల్సినంత, అంటే ఇక్కడ చైనా నుంచి ఎక్కువ వెళ్తున్నాయి అమెరికాకు. అందుకే భయపడుతున్నాడు వీడు. అందుకే ఈ ముసలి నక్క, ఈ గుంట నక్క భయపడుతోంది. ఎంత లోటు ఉందో తెలుసా? 295 అంటే $300 బిలియన్. $300 బిలియన్ సుమారు అనుకుందాం. అంటే ఒక్కసారి ఆ నెంబర్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 30 లక్షల కోట్లు వాణిజ్య లోటు ఉంది. అది పూడ్చుకోవడానికి కింద మీద పడుతున్నాడు. అందుకే చైనాని గట్టిగా అనలేకపోతున్నాడు. భారత్ పాపం అణువుగా దొరికింది అనుకున్నాడు పాపం. కానీ భారత సత్తా ఏంటో నేను నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇఫ్ పాసిబుల్ ఆ స్టేట్మెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆయన ఏం మాట్లాడారంటే, నిన్న గుర్తుపెట్టుకో, ఆయన ఎక్కడ డైరెక్ట్గా ట్రంప్ పేరు తీయలేదు. ఆల్రెడీ భారత్ ఇచ్చింది, ఇప్పుడు చైనా ఇచ్చింది. భారత్ మరి ముఖ్యంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇటు మా ఫిషరీస్కి, మత్స్యకారులకు సంబంధించి కావచ్చు, పశుపోషణ విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, మేము భయపడేదే లేదు. నువ్వు చెక్మేట్ పెట్టే ప్రయత్నం చేసింది దీనికి కాదా? నీ వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఇక్కడ దించుదాం అనుకోలేదా? నువ్వు బూచిగా రష్యన్ ఆయిల్ చెప్తావా? బుర్ర ఉందా నీకు? అసలు బుర్ర పనిచేస్తోందా? 75 ఏళ్ళు వచ్చాయి. ఏం చేస్తున్నట్టు మళ్ళీ అధ్యక్షుడిగా నువ్వు? చైనాను నమ్మచ్చు అని ఒక ప్రశ్న ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎస్పెషలీ ఈ స్పెసిఫిక్గా దీని గురించి మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఒక మాట, మన ఇంట్లో గొడవ వచ్చింది అనుకుందాం, ఇంట్లో చూసుకుంటాం, అంతే కదా. ఊరి మీద వెళ్ళి అరుచుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? మన ఇంటి పరువే పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మన పక్కన ఉంది చైనా, ఉంది పాకిస్తానా, అదొక ఏమంటారు, ఎండిపోయిన పరోటా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అది. దాని సిచ్యువేషన్ కూడా, దానికి ఎవరు ఆసరా పడితే అటు వెళ్తూ ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ చైనా కూడా పాకిస్తాన్ నమ్మదు. చైనాకి ఎప్పుడు తనని తను నమ్ముకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ విషయం పక్కన పెడదాం. మనకి ఇంట్రెస్టింగ్గా మనం ఇంత అనుకుంటున్నాం కదా, భారత్కి చైనాకు పడదని చెప్పి. బట్ మనం ఎప్పటికీ వ్యాపారం చేస్తాం చైనాతో. 1950లో మీకు గుర్తుండుంటే, ఆ సందర్భంలో హిందీ చీనీ భాయ్ అనేవాళ్ళు 1950లో. సో అటువంటిది సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. 1960లో యుద్ధం తర్వాత మన పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు కాక, ఇప్పటికీ మన వ్యాపారం ఉంది. ఇప్పటికీ మన వ్యాపారం ఏ స్థాయిలో ఉందంటే, బహుశా నమ్మశక్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా లెక్కలు చూసే ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా కాస్త షాక్కి గురయ్యాను. ఇలాంటి దాదాపుగా కొన్ని లక్షల కోట్లు, ఆ డీటెయిల్స్ కూడా మరి కాసేపటి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జస్ట్ రీసెర్చింగ్ నేను చూశాను ఇందాకలా. సో దాదాపుగా కొన్ని లక్షల కోట్లు అని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోని మనం ఇప్పటికీ వాళ్ళతో, అంటే చైనాతో మనకు ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి. ఇటు చైనాతో భారత్ కొన్ని పరిమితులు ఎగుమతులు ఉంటాయి. మొబైల్ భాగాలు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా ఉంది, డిపెండెన్సీ ఉంది పక్క ఉన్న దేశం మీద. అఫ్కోర్స్ గల్వాన్ ఘర్షణ తర్వాత కాస్త మనం చైనా ఆస్ మీద నిషేధం విధించాం. 5G టెండర్లో జాగ్రత్త వహించడం జరుగుతోంది. దాంతోపాటు సప్లై చైన్ మీద ఆధారపడిన పరిస్థితి, ఫార్మా ఏపీఐస్ విషయంలో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ విషయంలో కావచ్చు, వీటి మీద ఆధారపడుతున్నాం. దీనికి ఆల్టర్నేటివ్గా మన ఆత్మనిర్భర్ భారత్తో కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా పేరుతో మనం దిగుమతుల మీద, మరి ముఖ్యంగా చిప్స్కి సంబంధించి కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాం. రిమెంబర్, ఇక్కడ భారత్ పాత్ర గురించి మాట్లాడుకుందాం. భారత్ రోల్ గురించి మాట్లాడుకుంటే చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న మోదీ ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు? నాకు వ్యక్తిగతంగా దెబ్బ తగలచ్చు అని చెప్పి. ఇంత మాట ఎక్కడ అర్థం చేసుకోవచ్చు? ట్రంప్ విషయంలోనే కదా. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. నెక్స్ట్ ఆయన చైనా పర్యటనకి వెళ్ళబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. అఫ్కోర్స్ అది దాదాపుగా కన్ఫామ్ అనుకోవచ్చేమో. ఒకవేళ అదే జరిగితే 2019 తర్వాత, సబ్జెక్ట్ కరెక్షన్ 2018-19, ఆ తర్వాత అంటే దాదాపుగా 6-7 తర్వాత ఇప్పుడు భారత్ అక్కడికి వెళ్ళడం. సో ఇక్కడ ఏదైతే ట్రంప్ జరగకూడదని కోరుకుంటున్నాడు. రిమెంబర్, ఇంట్రెస్టింగ్, ఇక్కడ నేను ఇంకొక అంశాన్ని యాడ్ చేసి చైనాకి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా తర్వాత ఇంకో కార్నర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రెజిల్ ఇప్పుడు టారిఫ్స్ విధిస్తున్న క్రమంలో, సుంకాలు విధిస్తున్న సందర్భంలో బ్రెజిల్ మీద 50% విధించాడు ఈ దుర్మార్గుడు. కారణం ఏంటి? బ్రెజిల్ ఇనిషియేషన్ తీసుకుంది. నాకు తెలుస్తుంది బ్రెజిల్ ఇనిషియేషన్ తీసుకుంది ఆల్టర్నేటివ్ కరెన్సీగా, అంటే డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీగా ఒక
వేరే ఆల్టర్నేటివ్ కరెన్సీ ఉండాలని చెప్పి ప్రత్యామ్నాయం కరెన్సీ ఉండాలనేది. దీంతో వాడి మీద పడ్డాడు బ్రెజిల్, లులా డ సిల్వా అని అనుకుంటా ఆయన పేరు. ఆయన మీద పడ్డాడు, బ్రెజిల్ మీద పడ్డాడు. ఆ తర్వాత ఇటు మెల్లిగా రష్యాకి సంబంధించి ఏకాకిని చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ట్రంప్కి బహుశా